హార్ట్ బీట్ని 100 రెట్లు తీసుకెళ్ళిపోయి మా బ్లడ్ లెవెల్స్ని ఏ విధంగా మీటర్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. అసలు ఊహించలేని రేంజ్లో ఎక్స్ప్లోర్ చేశాడు సెకండ్ హాఫ్ అనేది. ఊహించలేరు. అసలు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా సినిమా ఈ రేంజ్లో ఉంటుందని కళల్లో కూడా ఊహించలేరు. నాట్ ఈవెన్ డై హార్డ్ ఫ్యాన్స్. ఏ ఇండియన్ ప్రేక్షకుడు కూడా ఇండియన్ సినిమా ఇలా ఉండబోతుందని ఊహకందని రేంజ్లో ఉంది. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసిన ఇండియన్ సినిమా చాలా బాగుంది. చిట్టి క్యారెక్టర్, సారీ నా బుజ్జి గురించి చెప్పాలంటే ఫస్ట్ వాటర్ దారం. ఈ సినిమా ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో ఈ సినిమా ఏ రీతిలో ఎక్స్ప్లోర్ అవుతుంది అనేది సినిమా చూసిన డైహార్డ్ ఫ్యాన్కే నాకే అర్థం కాలేదు. నాట్ ఈవెన్ ఇండియన్ పీపుల్, హాలీవుడ్ పీపుల్కి ఈ సినిమా ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుందో ఎన్ని వేల కోట్లు అవతార్ సినిమాని దీన్ని అసలు అవతార్ సినిమా విజువల్స్ని మనం తాకలేము అనే ఒక బార్గేట్లో ఉండిపోయాం. అలాంటిది అవతార్ సినిమా విజువల్స్నే కాదు, అవతార్ సినిమా లాంటి క్యారెక్టర్సే కాదు, అవతార్ సినిమా లాంటి ప్రపంచాన్ని సృష్టించి అవతార్కి మించిపోయే రేంజ్లో. అలా ఎలా అంటే అవతార్ ఒక వరల్డ్ అయితే కల్కి సినిమా అనేది 3 వరల్డ్స్. ఆ వరల్డ్స్ ప్రపంచంలో ఒకసారి ఏ వరల్డ్లో ఉన్నామో మనకి అర్థం కాదు. ఒకసారి నేను కాశీలో ఉన్నానా, లేకపోతే కాంప్లెక్స్లో ఉన్నానా, లేకపోతే శంభోలో ఉన్నానా, ఏ ప్రపంచంలో ఉన్నానా అనేది తెలియదు. నేను స్క్రీన్ నుంచి బయట వచ్చేసానా అనిపిస్తుంది. ప్రపంచంలోకి అలా ఇన్వాల్వ్ అయిపోయాడు. మన స్పేస్లోకి ఎంటర్ అవ్వడానికి వేల కోట్లు లక్షల కోట్లు పెట్టాలి. కానీ మనం ఈ కల్కి సినిమా ప్రపంచంలోకి వెళ్ళడానికి 300 రూపాయలు, కేవలం 300 రూపాయలతో ఆర్టిస్టిక్ రాష్ట్రాల్లో 300 రూపాయలతో సినిమా చూశాను. చాలా బాగుంది సినిమా. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పుకునేవాళ్ళం. ఇది ఇండియాలో. ఇప్పటివరకు ప్రపంచంలో ఇండియన్ సినిమా అంటే ఏంది అని చెప్పుకోవాలనుకుంటే, ప్రపంచంలో ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచిన సినిమా కల్కికి ముందు, కల్కికి తర్వాత అని ప్రపంచం మాట్లాడుకోబోతుంది. ఇది మన ఇండియన్ సినిమా అని సగర్వంగా మాట్లాడుకోబోతుంది. నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను, ఒక్కటే హెచ్చరిస్తున్నాను. హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో, టుడే ఈజ్ ద వరల్డ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ డే అండ్ టుడే ఈజ్ ద ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే. ఎందుకంటే హాలీవుడ్ రికార్డ్ని టచ్ చేయలేము అనే వాళ్ళము హాలీవుడ్ రికార్డ్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి అనేది ఊహకందని రేంజ్లో ఉండబోతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ డేకే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుందంటే, ఒక న్యూక్లియర్ బాంబ్ ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుంది. ఫస్ట్ ఇండియా, తర్వాత యుఎస్, తర్వాత ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, చైనా, జపాన్, కెనడా, బంగ్లాదేశ్, ఇలా ఒక్క కంట్రీ కాదు అన్ని కంట్రీలను మన ఇండియన్ సినిమా ఒక ఫ్రీడమ్ లాగా ఎగరబోతుంది. ఫ్రీడమ్ లాగా ఒక స్వేచ్ఛని ఇచ్చాము మన ఇండియన్ సినిమాకి. కాబట్టి మన అవతార్ సినిమా రికార్డులని మనం ఇండియన్ సినిమా బ్లాస్ట్ చేయబోతుందని ఎప్పుడైనా ఊహించామా? అసలు కళ్ళలో కూడా ఊహించలేము. అసలు కళ్ళలో కాదు కదా, అసలు ఆ వర్డ్ అనేదే మనము అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాని బ్లాస్ట్ చేయబోతుందని. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఇది రేటింగ్ 5 ఇచ్చిన తక్కువే, 5కి 10 ఇచ్చిన తక్కువ. ఎందుకంటే దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా, నెవర్ సీన్ బిఫోర్ విజువల్స్. అసలు ఇండియన్ సినిమా ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకుంటే చాలా తక్కువ. వరల్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయబోతుంది. ఒకేసారి సునామీ, తుఫాను,
భూకంపం ఎలా వస్తుందో ఆ మూడు కలిపి సినిమాని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందనేది ఊహ కందని రేంజ్లో ఉండబోతోంది. నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. ఒక ఇండియన్ సినిమా ప్రపంచ రికార్డుని బ్లాస్ట్ చేయబోతోంది. ఈ సినిమాని ఈరోజు చెప్పుకుంటాం, రేపు చెప్పుకుంటాం, ఎల్లుండి చెప్పుకుంటాం, 1 year చెప్పుకుంటాం, 2 years చెప్పుకుంటామని అనుకుంటాం. ఇది 2 years కూడా చెప్పుకుంటాం. తరాలు చెప్పుకునే సినిమా. ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో పెద్ద అక్షరాలతో లిఖించబడబోతుంది. ఇది ఒక చిన్న సినిమా కాదు, ఒక న్యూక్లియర్ బాంబ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇది కల్కి యూనివర్స్. ఇంతవరకు యూనివర్స్లో చాలా మనం ప్రపంచ దేశాల్లో సినిమాల్లో చూసాం కల్కి యూనివర్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మొన్న కేజీఎఫ్ యూనివర్స్ అన్నారు, కానీ కల్కి యూనివర్స్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కల్కికి ఎలా ఉన్నాయో, నెక్స్ట్ కల్కికి అసలు ఇప్పుడు ఇండియన్ సినిమా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటారు. నెక్స్ట్ పార్ట్ 2 రాబోతుంది, పార్ట్ 3 రాబోతుంది, పార్ట్ 4 రాబోతుంది. దిస్ ఇస్ ద కల్కి యూనివర్స్. నెక్స్ట్ ప్రపంచం సినిమా, ఇండియన్ సినిమా కల్కి ఎప్పుడు వస్తుందా అని దద్దరిల్లిపోయే విధంగా అల్లాడిచ్చే సినిమా కల్కి సినిమా. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.